వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మి గారు, మరి ఫైనల్ గా మీనరాశి వాళ్ళకి జూలై మాసం అంతా ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. అయితే మీనరాశి వాళ్ళకి రాశ్యాధిపతి వచ్చి గురువు ఇక్కడ మనకి తృతీయ స్థానంలో సంచారం చేయడం, మనకి మాసం మనకి మధ్యలోకి వచ్చేటప్పుడు దాంతోపాటు ద్వితీయాధిపతి కలిసి ఉండడం ఇక్కడ ఇదొకటి. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఈ జూలై 30 అంటే మనకి జూన్ 30 నుంచి కూడా శని వక్రీకరించడం. ఆల్రెడీ వీళ్ళకి వ్యయ స్థానంలో శని భగవానుడు ఏళ్ళనాటి శని ప్రారంభం అయ్యింది. అంటే ఫస్ట్ పార్ట్ వీళ్ళకి ప్రారంభమైంది. అది ఎప్పుడైతే వక్రీకరించాడో ఈ 4.5 నెలలు వీళ్ళకి ఏం చేస్తాడు, శని 11వ ఇంటిని చూస్తాడు, అంటే లాభస్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఎప్పుడైతే లాభస్థానాన్ని చూశాడో ఈ శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. ఏనాడు శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఏనాడు శని యొక్క ప్రభావం తగ్గిందో వీళ్ళకు కొన్ని పనులు ఇప్పటివరకు కొద్దిగా చిన్న చిన్న ఏమైనా నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవ్వడం, విద్యార్థులకు అనుకూలంగా ఉండడం, వాళ్ళకి చదువులైన వాళ్ళకైతే కొంచెం మంచి ఉద్యోగాలు అలాంటివి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉద్యోగాల్లో మార్పులు, ఆర్థిక పరంగా కూడా మంచి వృద్ధి కలగడం, ఏదైతే వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఏం చేసినా కొంచెం మళ్ళీ వృద్ధిలోకి రావడం, ఇలాంటివన్నీ కనపడతాయి. అలాగే ఇక్కడ ఈ రాశ్యాధిపతి అయిన గురువు కుజుడితో కలిసి ఉన్నాడు, అంటే ద్వితీయాధిపతి ఆర్థికాధిపతి వెళ్ళి మనకి ఆయనతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది అంటే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండడం, కాస్త ఈ కుజుడు రియల్ ఎస్టేట్ భూములకి దానికి సంబంధించిన వాడు కాబట్టి అలాంటి వ్యవహారాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి పంచమ స్థానంలో ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది కూడా జరుగుతుంది. సో సంతానపరంగా చిన్న చిన్న ఆరోగ్య విషయాల్లో కానీ చదువుల విషయాల్లో కానీ కాస్త వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే జీవిత భాగస్వామ్యం ఇలాంటి వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కేతువు 7వ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి కేతువు ఎప్పుడైతే 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడో భాగస్వామి విషయాల్లో కానీ వ్యాపార భాగస్వామిలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా ఇష్టపడిన వాళ్ళతో అంటే కొంచెం ఇబ్బందికరంగానే కొన్ని డీల్స్ ఒప్పుకోవడం, అంటే వ్యాపారం మొహమాటం కోసం కొన్ని డీల్స్ ఒప్పుకోవడం, చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం దానివల్ల ఇలాంటివి ఏర్పడతాయి. అలాగే రాజకీయ పరంగా ఈ యొక్క సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకున్నారో అంటే ప్రేమ వ్యవహారాలు ఏవైతే వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే జన్మలో రాహు యొక్క సంచారం ఉంది కదా, భ్రమకారకుడు. కాబట్టి అలాంటి వ్యవహారాలు అనేవి కూడా ఇక్కడ పనికిరావు. అలాగే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మంచి ఉత్తీర్ణత, పనుల్లో ముందుకు వెళ్ళడం, ఆలోచన షార్ప్గా పనిచేయడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతుందమ్మా. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ వీళ్ళు దత్త చరిత్ర పారాయణ చేసుకుండడం, ఒకవేళ దత్త చరిత్ర మేము పారాయణ చేసుకోలేము అనుకుంటే ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే శ్రీలక్ష్మి గారు, మా వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి మాస ఫలితాలు అలాగే వాటి పరిహారాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.